క్రైస్తల దైవ మర్మములు ఏప్రిల్ 15. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అపోస్తల కార్యములు 27-29. సముద్రములోని ప్రమాదము వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబములో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము. ఇవి అన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉండగలము. అపోస్తల కార్యములు 2:41-42 వచనములలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగర్లను చూస్తున్నాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధముగా పెంతెకొస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ, శక్తితోనూ, అధికారముతోనూ బోధించిరి. విన్న వారందరూ వాక్యముచే గుర్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడెను. అదే సమయంలో 42వ వచనములో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగరులు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విడుచుటయందు, 4వదిగా ప్రార్థన యందు ఎడతెగక యుండిరి.